ఏంటి బావా డ్రింక్ తీసుకుంటే ఏమైద్ది? ఏమైద్దా? వాడి కులం ఏంటి, మన కులం ఏంటి? టిఫిన్ పెట్టేశారండి అన్న. పద బావా. నువ్వు వెళ్ళు, మాకేమొద్దు. నువ్వేంటి బావా అలా మాట్లాడతావు? వాడి మతం ఏంటి, మన మతం ఏంటి? కులాలు మతాలు మనుషులకే కాని మందు బాబులకు కాదు. అరే ఈ ఊర్లో ప్రెసిడెంట్ నేనే, కానీ ఏం చేయాలన్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. నమస్తే అన్నా. ఏదో తేడాగా ఉందేంటి? ఎవడ బావ వీడు? నేను పేద రైతునన్నా. మమ్మల్ని ఏం చేయమంటారా? నాకు ఒక అరెకరం పొలం ఉందన్నా. పొలం ఉంటే ఏం చేయాలరా? మేము నమ్మి పెట్టలేంటి? మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. నాకు పొలం దున్నుకోవడానికి డబ్బులు లేవన్నా. ఏ డబ్బులు ఏం కావాలా ఏంట్రా? పొలం దున్నుకోవడానికి 2 ఎద్దులు కావాలయ్యా. బావా వీడు మనల్ని ఎద్దులు అన్నాడు బావా. ఏం ఫీల్ ఉండదు బాబా. బా ఇంకెంత దూరం బా, ఆకలి అయిపోతుంది. అతను అడుగుదాం పదా. ఏమండి? ఏంటి సార్? ఈ ఊర్లో భోజనం హోటల్ లేదా? భోజనం హోటల్ అయితే ఈ ఊళ్ళో లేదండి. మొన్న వచ్చినప్పుడు ఈ వాటర్ ఉండాలి కదా ఇక్కడ. ఆ రోజు మనం భోజనం కూడా చేసాం కదా బాబు ఇక్కడ. ఓ అదా. ఈ ఊర్లో సాగర్గాడ్ అనేవాడు ఒకడు ఉండేవాడు. 2 నెలల క్రితం 100 రూపాయలకే తిన్నంత భోజనం అని పెట్టాడు. ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు. ఒక 2 వచ్చారు. చెరుకు తోట మీద పడ్డ ఏనుగుల్లాగా పడ్డారు. తర్వాత ఏమైందో తెలియదు. వాడి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో చూస్తారా? ఆ రోజు తినేది మనమే కదా. నేను 15 సార్లు పెట్టించుకుంటే 20 సార్లు పెట్టించుకున్నావు. ఒకసారి చూద్దాం బావా. ఏ సాగరు, నీకోసం ఎవరో వచ్చారు. మరీ కారు రోడ్డు మీద ఉన్నట్టుంది. ఏ సీను, కారు మరీ రోడ్డు మీద పెట్టేశావు. ఇక్కడ సిగ్నల్ దగ్గర కేసులు రాస్తారు తెలుసా నీకు? రాస్తే రాయనివన్నా, కారు మా బామర్దిది కదా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది.